హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూఈఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి రౌండ్గా ఉంటుంది. అందులో 3 ఇంచెస్ డిస్ప్లే అయితే పెట్టారు. దాంట్లో మనకి పూర్తి డీటెయిల్స్ అయితే చూపిస్తారు. మొదటగా ఎంత స్పీడ్ వెళ్తున్నాము, బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉంది, లెఫ్ట్ ఇండికేటర్ కానీ రైట్ ఇండికేటర్ కానీ వేసినప్పుడు మనకి డిస్ప్లేలో మనకు బ్లింక్ అవుతుంటుంది అన్నమాట. లైట్ మన ఇండికేటర్ వేసామని చూడడానికి డిస్ప్లేలో మనకి క్లియర్గా అది బ్లింక్ అవుతుంటుంది. అదనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 55 km/h, ఒక గంటకి 55 km వేగంతో వెళ్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకి 80 km వరకు వస్తుంది అనమాట. ఒక ఛార్జింగ్ చేస్తే 80 km వరకు మనం ప్రయాణం చేయవచ్చు. దీని ఛార్జింగ్ కావడానికి 7 hours అయితే పడుతుంది. 7 hours పడుతుంది. దీనికి 80 km స్పీడ్ వెళ్తుంది. 80 km వరకు వెళ్ళొచ్చు. 55 km స్పీడ్ తోటి వెళ్తాము. 7 hours అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. కాకపోతే 80% ఛార్జింగ్ కావడానికి 4 hours అయితే సరిపోతుంది. సపోజ్ మనకేమన్నా బ్యాటరీ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ 2 hours 3 hours ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా మనం 50% 40% అయితే కవర్ చేస్తుంది అనమాట. తొందరగా ఛార్జింగ్ అవుతుంది. దీని మోటార్ పవర్ వచ్చేసి ఏమో 1200 watt BLDC మోటార్ అయితే పెట్టారు. BLDC మోటార్ హబ్ అయితే అరేంజ్ చేశారు. దీనికి ఫ్రంట్లో బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి మనకు కంఫర్టబుల్గా బ్రేక్ వేసినప్పుడు తొందరగా మనకు పట్టిపోతుంది. దీనికి స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 30 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఇచ్చారు. మనకి ఇది ఎడిషనల్గా మనకి ఒక బ్యాక్ సైడ్లో ఒక స్టోరేజ్ బాక్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అది 36 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. పెద్ద సైజులో ఉంటుంది. మనకి సఫిషియెంట్ సరిపోతుంది స్టోరేజ్ అయితే. దీనికి పెద్ద ఫుడ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఈ ఫుడ్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. అందులో ఏంటంటే దాని కిందనే మనకి బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. దానికి స్క్రూ తీసేసి మనకు కాళ్ళు పెట్టుకున్న దగ్గర స్క్రూ సిస్టమ్ పెట్టారు. అది తీసేస్తే మనం బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ డ్యామేజ్ అయినా ఆ స్క్రూ మొత్తం తీసేసి ఆ బ్యాటరీ రిమూవ్ చేసుకొని ఇంకో కొత్త బ్యాటరీ వేసుకోవడానికి అయితే ఫుడ్ కిందనే పెట్టారనమాట. సీట్ కింద ఎంటీ స్పేస్ పెట్టారు. ఫుడ్ స్పేస్ కింద మనకి బ్యాటరీ అరేంజ్ చేశారనమాట. దీనికి ఇది బైక్ యొక్క స్పెసిఫికేషన్స్. దీని యూఈఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఇందులో మనకి స్పెసిఫిక్గా ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. నా ఉద్దేశం ప్రకారం రెగ్యులర్గా డైలీ అప్ అండ్ డౌన్ ఒక 60 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. అంటే ఛార్జింగ్ తోటి ఇబ్బంది పడకుండా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ని. అంటే దీని వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ దూరం మనం ప్రయాణం చేయవచ్చు. వెయిట్ కూడా ఎక్కువ ఏముండదు, తక్కువ ఉంటుంది. ఈజీగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో మనకి హ్యాండిల్ కింద మనకి స్పేస్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఒక మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే అరేంజ్ చేస్తారు వీళ్ళు. అదొక ఎడిషనల్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కన్వీనియంట్గా ఉంటుంది రైడర్కి. మనకి బాటిల్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. మనం ఏమన్నా సంచి లాంటిది తలిగించుకోవడానికి హోల్డర్ అయితే పెట్టారు వాళ్ళు. అదనమాట ఈ వెహికల్ గురించి. యూఈఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఫ్రంట్లో మనం చూసుకుంటే 2 సైడ్ ఇండికేటర్స్ ఉన్నవి. ఒక ఫోకస్ లైట్ అయితే పెట్టారు మిడిల్లో. ఇది ఫ్రంట్ లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది చూస్తానికైతే. ఇదన్నమాట మొత్తానికి వీళ్ళ కంపెనీ రిలీజ్ చేసిన బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్న ప్రతి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చూస్తున్నారు. మీ హృదయాలని అతుక్కునే విధంగా ఇంకా అట్రాక్టివ్గా ఇంకా మోర్ డీటెయిల్స్ తోటి చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను చూపించుకుంటూ. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.